విషయాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని పొంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. అవసరానికి వంగి వంగి దండాలు పెట్టడం మన రక్తంలో ఉండకూడదు. వస్తువులున్నా సరే తల ఎత్తుకొని బతకడమే మన ఇష్టంగా ఉండాలి. గౌరవంతో కష్టపడే జీవితం మంచిది. బతకడం అంటే కేవలం ఊపిరి కాదు, గౌరవంగా నిలబడడం. నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట, ఒక పూట, ఒక రోజు నిర్లక్ష్యం చేయి, తప్పులేదు. అదే పనిగా రోజు చేస్తూ ఉన్నావంటే ఏదో ఒక రోజు నువ్వు పిలిచినా పలకనేది అంతా దూరం వెళ్ళిపోతావు. ఒక మంచి వాక్యం రాస్తే దానిని ఎంతమంది చదువుతారు? వాళ్ళు చదివేటప్పుడు చదువురాని వాళ్ళు విని తెలుసుకుంటారు. వాళ్ళు చెప్పగా మరికొంతమందికి తెలుస్తోంది. అలా అది లక్షల మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఆ మంచి వాక్యంలోని విషయం అన్ని మెదళ్లకు చేరుతుంది. అక్షరం అంత విలువైనది. ఎదుటివారి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే మనం మన జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న సంగతి గాలికి వదిలేస్తాం. మనం ఎవరితో ఉంటామో అది ప్రేమ కాదు. ఎవరిని వదిలి ఉంటామో అదే నిజమైన ప్రేమ. పుట్టుక తెలిసి చావు తెలియని బంధం ప్రేమ. డబ్బు అద్దాల మేడలో వాళ్ళు చెప్పినట్లు ఆడుతుంది. మధ్యతరగతి జీవితాల్లో ఒక ముద్ద కోసం ముప్పు తిప్పలు పెట్టిస్తుంది. డబ్బు దేవుడు ఆడించే ఆటలో ఆకలి ఉండదు. డబ్బు ఆడించే ఆటలో ఆకలి తీరదు. డబ్బు వయస్సుతో సంబంధం లేదు. మనిషి పుట్టిన తర్వాత మనం చేసే యుద్ధం డబ్బుతోనే, డబ్బు కోసమే. మన ఎదురుగా మాట్లాడేవాడు స్నేహితుడు, నలుగురిలో విమర్శించేవాడు శత్రువు, మనం లేనప్పుడు మాట్లాడేవాడు ద్రోహి. జీవితంలో మనిషికి 36 గుణాలు ఉండవలసిన అవసరం లేదు. కేవలం 4 గుణాలు ఉంటే చాలు. అవి మంచి మనసు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన మరియు నిజాయితీగా ఉంటే చాలు. గురి తప్పిన వేటగాని బాణం ఎక్కడ వెళ్ళి తగులుతుందో, ఎంత వినాశనం కలిగిస్తుందో ఎవరు ఊహించలేరు. అలాగే నోరు జారిన మాట కూడా ఎవరి మనసుని ఎక్కడ గాయపరుస్తుందో తెలియదు. అందుకే మాట వదిలే ముందు, అడుగు వేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. కుటుంబం అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాట ఒకరు వినడం, నిస్వార్థంగా ప్రేమించుకోవడం. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, 2వది బంధాన్ని కాపాడుతుంది. ఆరోగ్యం మందులతో రాదు. అది ఎప్పుడు మనశ్శాంతితోనూ, నవ్వుతూ ఉండడం ద్వారాను, ఉన్నదానితో తృప్తి పడడం వలన ఇతరులకు నీ ప్రేమను పంచి ఇవ్వడం ద్వారాను లభిస్తుంది. ఎక్కడైతే అవసరానికి కాకుండా ఆత్మీయతకు మాత్రమే చోటు ఉంటుందో, ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణలు అడిగే మన్నింపు ఉంటుందో, ఎక్కడైతే మాట పట్టింపులకు ప్రాధాన్యత పెద్దగా ఉండదో అక్కడ బంధాలు బలంగా ఉంటాయి. అక్కడ మనుషులతో పాటు మనస్సులు కూడా మాట్లాడుకుంటాయి. డబ్బు మనిషికి సౌకర్యాన్ని ఇవ్వగలదు,
కానీ మనశ్శాంతి ఇవ్వలేదు. నిజమైన సంతోషం మనం ఇతరులకు చేసే సహాయంలోనే ఉంది. ఆత్మీయ స్పర్శ, దయతో కూడిన చిన్న మాట, సహానుభూతితో వినగల ఓర్పు, నిజాయితీతో కూడిన అభినందన, వీటి శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు. అవి ఒక ప్రాణాన్ని నిలబెట్టగలవు, ఒక జీవితాన్ని మార్చేయగలవు.